క్యాబినెట్ ఎక్స్పెన్షన్ కూడా ఎందుకు మొన్నటిదాకా కూడా అయిపోయింది. 6గురిలో 4గురిని ఆల్రెడీ ఫైనలైజ్ చేసేసారు అన్నారు. ముందు 4 తర్వాత 2 అన్నారు. సో మళ్ళీ ఈ నేపథ్యంలో మళ్ళీ ఈక్వేషన్స్ మారి ఇది కూడా ఎందుకు పెండింగ్ పడింది? అంటే అది యాక్చువల్గా సీఎం ప్రిరోగేటివ్. సీఎం ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఢిల్లీ వాళ్ళు డిసైడ్ చేయాల్సింది. అది హైకమాండ్ నుంచి ఖర్గే గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు, కేసీ వీళ్ళు చూసేది. నాకున్న సమాచారం ఏంటంటే ఖర్గే గారు ఏదో హెల్త్ ఏదో ట్రీట్మెంట్కి ఏదో వెళ్ళారు, 21st 22nd వస్తారని చెప్పి తెలిసింది. ఆల్మోస్ట్ అయిపోతే ఆషాఢ మాసం డిసైడ్ చేసేదంతా రాహుల్ గాంధీనే అంటారు. మళ్ళీ ఖర్గేది కూడా ఏదో నామ మాత్రమే తప్ప ఏముండదు. జాతీయ అధ్యక్షుడు ఆయన యొక్క ఇంట్లోనే ఆయన సమక్షంలో ఆయన అధ్యక్షతనే రాహుల్ గాంధీ గారు ఎవరైనా ఇన్పుట్స్ ఇవ్వటమే కానీ అధ్యక్షుడే డిసైడ్ చేస్తాడు. రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేయడం అనేది, రాహుల్ గాంధీ గారు కూడా కమిటీలో ఉంటారు, ఆయన యొక్క ఒపీనియన్ ఆయనకి చెప్తారే కానీ ఎనీథింగ్ ప్రెసిడెంటే అప్రూవ్ చేయాలి, ప్రెసిడెంట్ సమక్షంలోనే అప్రూవ్ చేయాలి. ఆడ లోపల ఎవరు చెప్పింది ఎక్కువ విన్నారు అనేది ఆ చర్చ లోపల ఉంటుంది. కానీ ఖర్గే గారు డెఫినెట్లీ ఈజ్ అవర్ ప్రెసిడెంట్, ఈ విల్ ఓన్లీ డిసైడ్. సో వెరీ సూన్ ఇది ఆషాఢ మాసం పెండింగ్ పెట్టారు, శ్రావణ మాసంలో వస్తుందని అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 6 వచ్చేస్తారా ఒకేసారి, 4? అది సీఎం గారు చెప్పాల్సింది. అది ఎందుకంటే క్యాబినెట్ పార్టీ విషయాలంటే నేను ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో ఇప్పుడు తెలంగాణ స్టేట్లో లేకపోయినా కానీ అక్కడ ఉన్నారు కాబట్టి మీకు సమాచారం ఖచ్చితంగా మాకు ఉంది కాబట్టి పార్టీ విషయాలు చెప్పగలను. కానీ ఇది ఓన్లీ ముఖ్యమంత్రి హ్యాస్ టు టెల్. 6 చేస్తారా, 4 చేస్తారా, 3 చేస్తారా అనేది ముఖ్యమంత్రి యొక్క ఆలోచన బట్టి ఆయన ప్రిరోగేటివ్, ఆయన యొక్క విశిష్ట అధికారం. పేర్లు కూడా జర గట్టిగానే వినపడుతున్నాయి కదా. అంటే భువనగిరి నుంచి ఖచ్చితంగా, ఎందుకనంటే మాటిచ్చి గెలిపించుకున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఎంపీ సీటు కాబట్టి. సో ఖచ్చితంగా ఆయనకు మంత్రివర్గంలో అవకాశం ఉందనేసి మనకు గట్టిగా వినిపించే పేర్లు అయితే 4. ఒక ఎంపీని గెలిపించడానికి ఆయన తోడ్పడ్డాడు, ఆయన సహకరించాడు అనేది కాకుండా ఆయన పార్టీలో తీసుకునేటప్పుడు కూడా హామీ ఇచ్చి తీసుకున్నారు అనేది కూడా విన్నాను నేను. అప్పుడున్న మా ఆయన ఓపెన్ గానే చెప్తున్నాడు ఈ విషయాన్ని కూడా. నేను బీజేపీ నుంచి రావడానికి నాకు ఖచ్చితంగా నాకు హామీ ఇచ్చారనే మాట ఆయన ఓపెన్ గా చిట్చాట్లోనే చెప్పిండు. ఆయన మాకు కూడా ఆయన చెప్పారు. ప్లస్ ఆయనని అప్పుడు తీసుకోవడానికి ఎవరైతే ఆయనతో చర్చలు జరిపారో వాళ్ళ నుంచి కూడా వచ్చింది మాకు ఆ సమాచారం. ఆయనకు ఆ హామీ ఇచ్చారనేది పార్టీ హైకమాండ్, ముఖ్యమంత్రి విల్ డిసైడ్. సరే, ఓకే. తెలంగాణ ప్రజలు ఏంటి, ఒక మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు. సో ఏందా పైన 1.8% ఎవరైతే ఉన్నారో మేము నిరుద్యోగులు వేస్తేనే అధికారంలోకి వచ్చినట్టు. కానీ ఇలా ఆ నిరుద్యోగులనే పట్టించుకోవట్లేదు. ఏ బ్యారికేడ్లు అయితే వద్దన్నారు, ఏ కంచెలు అయితే ముళ్ళ కంచెలు వద్దన్నారు, కానీ ఇలా అవే కనబడుతున్న నేపథ్యం కనిపిస్తుంది కదా. ఒక 6-7 నెలల్లోనే ఎందుకు ఇంత వ్యతిరేకత సంపాదించుకుంది? గతంతో కూడా మనం వైఎస్ పీరియడ్ కానించి చూసుకుంటే, మొన్న బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ పీరియడ్ను చూసుకుంటే కనీసము 2 టర్ములు కొనసాగించుకొచ్చిన నేపథ్యంలో ఎందుకు 7-8 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత ఎందుకు మూట కట్టుకుంటుందనే ప్రశ్న ఒకటి ఎదురవుతుంది. అంటే వ్యతిరేకత అనేది నేను ఏకీభవించను ఆ యొక్క పదాన్ని. మీరు 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు రుణమాఫీ అనేది ఒకటే విడతలో చేయను, నేను 4 విడతల్లో చేస్తాను చెప్పారు. అది అంటే ముఖ్యమంత్రి అయిన 2వ రోజు అన్నమాట. అంటే ముఖ్యమంత్రి అయిన 3వ రోజు మా జిల్లా మెదక్ జిల్లాలో అతని నియోజకవర్గమైన గజ్వెల్లో రైతులు వచ్చేసి కేసీఆర్ యొక్క దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. అంటే 3వ రోజే. ఇప్పుడు మీరు అంటున్నారు సరే నిరుద్యోగుల్లో ఇంకా వాళ్ళకి ఉన్నాయి. నిన్న కూడా బట్టి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మెగా డిఎస్సి చేయబోతున్నామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ నిరుద్యోగులకి ఏదైతే ఆశలబడి ఉన్నాయో కొద్దిగా అటు ఇటు అయినా కానీ లేట్ అయినా కానీ వాళ్ళది జాబ్ క్యాలెండర్ చేయడం జరుగుతుంది. మెగా డిఎస్సి కానీ, Group 1 కానీ, Group 2 కానీ వాళ్ళకన్నీ అటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రణాళికతోటి ముందుకెళ్తుంది. మిగతా వాళ్ళు లార్జర్ సెక్షన్ మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసామా లేదా, అమలు చేసాము కాబట్టి ప్రజలు ఇప్పుడు ఉచిత 200 యూనిట్స్ విద్యుత్ కావచ్చు. కానీ అందులో తూతూ మంత్రంగా ఉన్నాయి మాత్రమే చేసిన 6లో 13 అంశాలు ఉన్నాయి. 13లో చేసిన అంశాలు 4 మాత్రమే. 9 మెయిన్ అంశాలు ఉన్నాయి కదా. ఈ 9 మెయిన్ అంశాల గురించి ఇప్పటివరకు ఒక సమీక్ష జరగలేదు. ఊర్లలో పబ్లిక్ కూడా ఈగర్లీ వెయిటింగ్, ఇవి ఎప్పుడు ఇస్తారు, మహిళలకు ఇచ్చే 2500 కావచ్చు, లేకపోతే ఏదో మొన్న ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పేది రుణమాఫీకి సంబంధించి. సరే అది ఎంతమంది సెక్టార్కి చేస్తున్నారని ఇంకా క్లారిటీ లేదు, దానికి గైడ్ లైన్స్. ఇంతవరకు ఖరీఫ్ సీజన్ ఉంది, రైతు బంధు భరోసా పక్కన పెడితే రైతు బంధు రాలేదు. కౌలు రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, పెన్షన్స్ పక్క రాష్ట్రంలో ఏదైతే వాళ్ళు మాట ఇచ్చారో పెంచిన 4000తో పాటుగా ఆ రోజు హామీ ఇచ్చారు కదా, ఆ నెల నుంచి క్యాల్కులేట్ చేసి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో మళ్ళీ ఏంది శ్రీలంకతో కంపేర్ చేసి ఆ రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసిందన్న నేపథ్యంలో. కానీ ఫస్ట్
మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అదైతే చేసారు. కానీ ఇక్కడ చూస్తే మరి ఆ పరిస్థితి లేదు. ఎంతసేపు ఆ 4 అంశాలను మీరు తెరపైకి తీసుకొచ్చి మేము 6 4 చేసినామంటే నిజంగా మనసు ఒప్పుకుంటుందా? గుండె మీద చేసుకుంటే 13 ఉన్నాయి అంశాలు. అంటే 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. 6 గ్యారెంటీల్లో 4 అంశాలు మేము చేసాము. రైతు రుణమాఫీ అనేది ఇప్పుడు నెలకి 7,000 కోట్లు అప్పు కడుతున్నాం తెలంగాణ గవర్నమెంట్. సరే అన్ని తెలిసే వచ్చిరు, కాబట్టి లెక్కలు బొక్కలు అన్ని తెలిసే వచ్చిరు. అన్ని చేసాము. ఇవన్నీ ఇంత నాశనం అంటే మేము గవర్నమెంట్ రాకముందు ఉన్నప్పుడు ఇంత లోపాలు ఉన్నాయి, ఇంత డీప్గా మునిగిపోయి ఉన్నాడు, ఇంత పాతాళ లోకానికి వెళ్ళిపోయింది ఆర్థిక వ్యవస్థ అనేది అతను ఇప్పుడు బయట చెప్పలేదు. మాకున్న సమాచారం ప్రకారం బయట అతను చెప్తున్న మాటలను అధికారుల నుంచి వచ్చిన మాటలను బట్టేసి దాన్ని ఎలా సరి చేయాలి, ఎన్ని రోజులు ఏం చేయాలి, ఆర్థికంగా వనరులు ఎలా పెంచుకొని హామీలు ఎలా చేయాలనేది మాకు క్లియర్ కట్ ఇది ఉంది. కానీ ఒకసారి వచ్చి మేము డిగ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎంత డీప్గా ఉందంటే